పెదకూరుపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారిని ఏ సమస్య మీద కలవడానికి వచ్చారు? నా పేరు జవాది వెంకటేశ్వరరావు అండి. మాది పెదకూరుపాడు గ్రామం. మా తాతగారు చనిపోయారు. మా తాతగారైన జవాది తిరుపతికి సర్వే నెంబర్ 143Kలో ఉన్నయ్య రామయ్య గారు మాకు ఒక అరెకరం ఇచ్చారండి. అది పటాన్ గౌస్ అని అతను 1986 నుంచి ఆక్రమించుకొని చేసుకుంటున్నాడు. ఒరిజినల్ పట్ట మా దగ్గరే ఉంది. అడంగల్లో మా తాతగారి పేరే ఉంది. ఆ సమస్య నుంచి మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి. ఎంఆర్ఓలు మారుతున్నారు కాబట్టి 6 నెలలు మారుతున్నారు. మా సమస్య మాత్రం పట్టించుకోవట్లేదు. 10 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి ఎంఆర్ఓలు మారుతున్నారే కానీ సమస్య అవ్వట్లేదు. మా నాన్నగారు ప్రజావేదిక అని టీడీపీ ఆఫీసులో కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు అవ్వట్లంటే వీళ్ళు పట్టించుకోవట్లేదు. డబ్బులు అయ్యే పని అయితే పట్టించుకోవట్లేదు. సైటు అది అమ్మేది కొనేది కాదండి. డీకే పట్ట అది గవర్నమెంట్ది. దాని ఆపోజిట్లో ₹1,00,00,000 ఉందండి. అది పాడిపళ్ళ మన పెదకూరపాడు గవర్నమెంట్ హాస్పిటల్ పాడిపళ్ళ పోయే రోడ్లో. అది ఇక్కడ మనీ ఇస్తేనే పని అవుతుంది. మమ్మల్ని ఆ పనులు అయితే చేస్తున్నారండి. ఇది మనీ అడగడానికి అవకాశం లేదు కదా, చేయట్లేదు. చేస్తారని మాకు నమ్మకం లేదు. మేము లోకేష్ గారిని కూడా కలుద్దాం అనుకుంటున్నాము. ప్రజా దర్బార్లో ఆల్రెడీ ప్రజా దర్బార్లో మా నాన్నగారు కొల్లి రవీంద్ర గారికి ఇచ్చారు. వచ్చింది సంవత్సరం, దాదాపుగా సంవత్సరం అవుతుందా, 6 నెలలు అవుతుంది. చెప్పాము. పోయిన ఎంఆర్ఓ గారు డానియల్ గారు సర్వే పెట్టుకోమన్నారు. సర్వే పెట్టుకుంటే సర్వేరు దగ్గర పోయి కొలవలేకపోయాడు. హద్దులు కావాలన్నాడు. అది అన్నాడు. మేము చెప్పాము పొలాంది ఇది సైట్ మాదని కూడా. ఆయన రిపోర్ట్ ఏం రాసి ఇచ్చారో మాకు తెలియదు. సమస్య తీరిద్దని మాకు నమ్మకం లేదు. ట్రై చేయాలి కదండి. సక్సెస్ అయిద్దంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చొరవ తీసి సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాం. మనసులో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతుందండి. జరిగిన దాని వల్ల నమ్మకం లేదు. ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం నమ్మకం లేదు. ఈ రోజు ఏమన్నా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని చేస్తారంటే నమ్మకం ఉంది. మాకు ఒక పరీక్ష, మీకు ఒక పరీక్ష. 9 నెలలు గవర్నమెంట్ వచ్చి చెప్తున్నాము. ఎంఆర్ఓ సర్వేరు దగ్గర పోయి కూడా కొలలేకపోయాడు. ఏంటి ప్రాబ్లం? హద్దులు కూడా చూపించాం మా ఫాదర్ మేము. ఎవరైనా ఉన్నారా దీని వెనక ఏముందో మాకు తెలియదుగా మేడం. అతన్ని పిలవలేకపోతున్నాడు. అతను కూర్చోబెట్టి మాట్లాడదామని 2 నెలల నుంచి అంటున్నారు. మళ్ళీ ఎంఆర్ఓ గారు మన అర్జీ ఇమ్మన్నారు, ఇచ్చాము. చెప్తున్నారు అమ్మితే చూపించండి పట్టా అన్నాం. పట్టా అనేది మా దగ్గర ఉంది. అమ్మితే పట్టా చూపించండి. వాళ్ళు ఏంది, మేము 30 సంవత్సరాలు చేసుకున్నాం. 30 సంవత్సరాలు తీసుకుంటే ఇతని అగ్రిమెంట్లో ఇతని పేరు లేదు, మా నాన్నగారిది. ఆయన బతికే ఉన్నాడుగా. అగ్రిమెంట్ వారసత్వంగా అందరి సంతకాలు తీసుకోవాలిగా. అగ్రిమెంట్ చెల్లవని మన ఎంఆర్ఓ గారే అన్నారు. మళ్ళీ మాకు అర్థం కావట్లేదు అసలు ఏందో మరి. సమస్య తీర్చుకోవడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి రెండింటికి వచ్చినట్టు. అవునండి.